అయితే నేను ఒక విషయం గమనించింది ఏంటంటే, ఎనామిల్ విషయానికి వచ్చేటప్పటికి పూర్వం పెయింట్లకి ఇప్పటికి తేడా కనిపిస్తుంది. ఇప్పుడు పెయింట్లు కొంచెం పలచగా కనిపిస్తున్నాయి. అంత బ్రైట్నెస్ అయితే ఇప్పుడు పెయింట్లో పాత పెయింట్లకి ఇప్పటికి తేడా అయితే క్లియర్గా తెలిసి వస్తుంది వాడకంలో కూడా. ఎస్కి ఎప్పుడు ఇక్కడ ఇలా ఒక గీత పెట్టుకోండి, ఇక్కడ ఇలా ఒక గీత పెట్టుకొని ఈ రెండిట్లకి కలుపుకోవాలి. కలుపుకుంటే ముందే మనం అనుకున్న ప్రకారంగా ఎస్ సైజ్ అయితే మనకు కనిపిస్తూ ఉంటుంది. చూసారు, ఇది స్టిక్కీగా ఉంది, తిరగటం లేదు. స్టిక్కీగా ఉండి కూడా తుడుచుకొని జాగ్రత్తగా ఉంటే మనం ఎలా కావస్తే అలా బ్రష్ను తిప్పిన పరిస్థితి ఉంటుంది. ఎస్, ఈ గీతకి ఇక్కడి నుంచి ఇలా తీసుకున్నాను నేను. ఈ గీతకి ఇలా తీసుకొని పెట్టుకున్నాను. మళ్ళీ ఇక్కడి నుంచి ఇలాగేస్తున్నాను. ఇప్పుడు మనం కంపల్సరీగా ఒక క్లాత్ అయితే పెట్టుకోవాలి మన దగ్గర. క్లాత్ పెట్టుకొని ఈ స్టీల్ని ఇలా తుడుచుకుంటూ ఉండాలి. నా సబ్స్క్రైబులు రావాలి, వ్యూస్ రావాలి, ప్రతి ఒక్కరికి ఉంటుంది రావాలని. కాకపోతే నేను ఏదైతే విద్య నాకు వచ్చో ఆ కళామ తల్లి నా దగ్గరే కాకుండా 10 మందికి ఉపయోగపడేటట్టు ఉండాలి అనేది తన కాంక్ష. చూసి ఇన్స్పైర్ అయ్యి నేర్చుకోదగింది ఏమైనా ఉంటే నేర్చుకొని, ఇది ఇంచుమించు అంతరించిపోతున్న కళే. సైన్ పెయింటింగ్ అనేది అంతరించిపోయిన కళే. ఇప్పుడందరూ కూడా ఫ్లెక్సీలు, అక్రాలిక్ బోర్డ్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత ఇంచుమించు ఈ కళ అంతరించిపోతుంది. ఇది అంతరించిపోకూడదని, దీనికి మళ్ళీ పూర్వం వైపు రావాలని కోరుకుందాం. మళ్ళీ పూర్వం వైపు రావాలి అని కోరుకున్నంత మాత్రాన కాదు, దాని తాలూకు ప్రయత్నం చేయాలి. బాగుంది, బాగా రాశారు. రాస్తే మనం కూడా క్లాత్ బ్యానర్స్, ఇదివరకు బ్యానర్స్ ఖాళీ ఉండేది కాదు. క్లాత్ బ్యానర్స్ ఖాళీ ఉండేది కాదు. ఇప్పుడు ఫ్లెక్సీలు వచ్చి ఆ బ్యానర్స్ని ఇచ్చేస్తే, బ్యానర్ అనేది పర్యావరణ పరిరక్షణ కూడా క్లాత్ కాబట్టి పనిచేస్తుంది. ఆ క్లాత్ దేనికన్నా వాడుకోవచ్చు. దానివల్ల పర్యావరణం ఏటి కాదు కాబట్టి క్లాత్ బ్యానర్ ఎంకరేజ్ చేయండి. క్లాత్ బ్యానర్స్ పెళ్ళిళ్ళకి కానీ ఏదైనా ఫంక్షన్కి కానీ క్లాత్ బ్యానర్ పెడితే ఆ లుక్ డిఫరెంట్గా ఉంటుంది. ఫ్లెక్సీలు పెట్టి ఇది అయిపోయిన పరిస్థితుల్లో ఒక బ్యానర్ పెట్టి చూడండి. క్లాత్ బ్యానర్ మీ దగ్గర ఉన్న ఆర్టిస్ట్తో ఒక బ్యానర్ రాయించుకొని, లేకపోతే నా ఫోన్ నెంబర్ కింద పెడతాను, ఫోన్ నెంబర్కి చేస్తే నేను మీకు పంపిస్తాను. క్లాత్ బ్యానర్ రాసి ఏదైనా పెండ్లి వారి పిలుపు, పలానా పెండ్లి వారి పిలుపు మీద పెట్టి వధువరుల బొమ్మలు వేసి, సన్నాయి మేళం బొమ్మలు వేసి,
కలసం బొమ్మేసి చాలా బాగా వస్తుంది అది. వివాహం జరిగితే దానివైతే వెల్వెట్ మీద క్లాత్ మీద కానీ సాటిన్ క్లాత్ మీద కానీ వేసుకుంటే చక్కగా మెరుస్తూ చాలా అందంగా అనిపిస్తుంది. బస్సుకి కట్టుకోవడానికి, లేకపోతే వేదిక దగ్గర పెట్టుకోవడానికి, స్టేజ్ మీద పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది క్లాత్ బ్యాగ్. LSB ఇవాళ డ్రెస్ ఎందుకో నేను చెప్పిన మాట వింటలేదు. నా సహనాన్ని పరీక్షిస్తుంది, నాతో కోఆపరేట్ చేయట్లేదు నా బ్రష్. ఏం తక్కువ చేశాను నీకు? బాగానే తిన్నరతో కడుగుతున్నాను. కోకోనట్ ఆయిల్తో కూడా